రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. హోటల్లోని కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వారితో పాటు పక్కనే హాస్పిటల్లో ఉన్న సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దేశకి బయట పెట్టమని చెప్పేసిన బయట పెట్టినారు. తర్వాత నేను ఆయన పవన్ అని మన వనస్థలిపురం విజయవాడ హైవేకి ఉన్నటువంటి పిస్తా హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇక్కడ మీరు చూస్తున్నారు. రైజింగ్ ఆటోలు ఆ పక్కన నారాయణ స్కూలు ఈ రోజు పెను ప్రమాదం తప్పి ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి గాని ఆ స్కూల్లో ఉన్నటువంటి నారాయణ స్కూల్ గాని ఇక్కడ ఉన్న పిస్తా హౌస్ కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. 12 ఫీట్లు హైవే జరిగి ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఏవి లేవు. సేఫ్టీ పర్మిషన్ లేదు, వాళ్లకు ఫైర్ సేఫ్టీ కూడా పర్మిషన్ లేదు. అయినా కానీ కిరాయిలకు కక్కుర్తి పడి ఓన్లీ కిరాయిలు వస్తే చాలు, నాకు ప్రజలు ఏమైనా సరే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదానికి నిదర్శనమే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఫైర్ జరగడం. ఇమ్మీడియట్ గా జరగంగానే పోలీసు వారు గాని ఇంకోరు గాని వచ్చి అందరినీ కూడా బయటికి పంపించి ఇక్కడ ఉన్న హాస్పిటల్ లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా బయట కూర్చోబెట్టి పాపం వాళ్ళను హాస్పిటల్ అంబులెన్స్ లో తీసుకెళ్లి వేరే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అని అంటే ఈ బిల్డింగ్ గురించి గతంలో కూడా జిహెచ్ఎంసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎందుకో మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఈ బిల్డింగ్ ను మీరు చూస్తున్నారు, కనీసం పర్మిషన్స్ లేవు. 12 ఫీట్లు హైవేకి జరిగి కడితే కూడా ఎలివేషన్ చేస్తే కూడా ఎవరు అడిగిన పాపాన పోలే. ఈ రోజు ఏమైనా జరగరాని జరిగి పెను ప్రమాదం జరిగి ఉంటే పిల్లలకి ఏం కావాలి, హాస్పిటల్ లో ఉన్న వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓనర్ కి అయితే నాకు కిరాయి వస్తే చాలు, ఎవడు ఏమైనా సరే సేఫ్టీ మెజర్స్ లేవు, కిరాయిలకు ఇస్తే వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు, వాళ్ళే అన్ని నిర్వహించుకుంటారు అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తాం. రేపు జోనల్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా మేము ఈ బిల్డింగ్ ను ముందర ఏదైతే సెట్ బ్యాక్ ఉందో ఆ సెట్ బ్యాక్ కావాల్సిందే. పర్మిషన్స్ లేకుంటే ఈ హాస్పిటల్ కూడా ఉండకూడదు. పక్కన నారాయణ స్కూల్ ఉండే ఈ రోజు నారాయణ స్కూల్ వాళ్ళే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కానీ ఫైర్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లేకపోతే అక్కడ ఉన్న పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా కష్టం అవుతుండే. కాబట్టి రాబోయే రోజులలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి పర్మిషన్స్ లేని దగ్గర హాస్పిటల్స్ కానీ ఇలాంటి హోటల్స్ కూడా మీరు చూస్తున్నారు. హోటల్ ఉంది ముందర పిస్తా హౌస్, వందల మంది యూత్ వచ్చి ఇక్కడ చాయ్ కోసం గానీ బిర్యానీ కోసం గానీ వస్తారు. వారందరూ కూడా ఇవాళ ప్రమాదం నుండి రక్షించబడ్డ ఆ స్కూల్ వాళ్ళు. కాబట్టి రాబోయే రోజులలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ గానీ